హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ ఎఫ్టీఎఫ్ఎస్ ఆఫ్ మూవీ 23. మల్లేశం 8am మెట్రో సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న రాజు రాచకొండ తెరకెక్కిన సినిమా 23 సినిమాలో దర్శకుడు రాజు రాచకొండ ఒక 3 హింసాత్మకమైన సంఘటనలను కథాంశంగా ఎంచుకోవడం జరిగింది. 1991లో చుండూరులో దళితుల మీద జరిగిన మారణహోమాన్ని, 1993లో చిలుకలూరుపేటలో జరిగిన బస్సు దహనం సంఘటన, అలాగే 1997లో జూబ్లీ హిల్స్లో చోటు చేసుకున్న ఒక బాంబు పేలుడు సంఘటన. ఈ 3 సంఘటనల నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించాడనమాట. సో బేసిక్‌గా రాజు రాచకొండ ఈ సినిమాతో చెప్పాలనుకుంది ఏంటంటే, న్యాయం అందరికీ సమానంగా సమకూరట్లేదని చెప్పాలనుకున్నారు ఈ సినిమాతో. ఈ 3 సంఘటనల్లో కూడా ప్రాణ నష్టం జరిగింది. అయితే 91లో జరిగిన చుండూరు మారణహోమం మరియు 97లో జరిగిన జూబ్లీ హిల్స్ బాంబ్ బ్లాస్ట్ నుంచి దాని తాలూకు నిందితులు న్యాయ వ్యవస్థలోని లూప్ హోల్స్‌ని లేదంటే తమ పరిచయాలను వాడుకొని ఆ కేసుల నుంచి బయటపడి ఇప్పుడు ప్రస్తుత సమాజంలో బాగానే బతుకుతున్నారు. అయితే 93 చిలుకలూరుపేట సంఘటనలో నిందితుడిగా పరిగణించబడిన సాగర్ అనే వ్యక్తి మాత్రం ఇప్పటికీ కూడా జైల్లోనే మగ్గుతున్నాడు. ఆల్మోస్ట్ 32 సంవత్సరాల నుంచి అతను ఇంకా జైల్లోనే ఉన్నాడు. అతను ఎప్పుడు బయటకు వస్తాడనేది ఇప్పటికీ కూడా క్లారిటీ లేదనమాట. సో ఈ విషయాన్ని రాజు రాచకొండ తన సినిమాలో చెప్పాలనుకున్నాడనమాట. అంటే ఈ 3 సంఘటనలు జరిగింది కూడా ప్రాణ నష్టమే. చుండూరు ఘటనలో చంపబడింది 8 మంది అయితే జూబ్లీ హిల్స్ బాంబ్ బ్లాస్ట్‌లో చనిపోయింది 26 మంది. ఈ నిందితులిద్దరూ కూడా బయటికి రాగలిగారు. అయితే చిలకలూరుపేట సంఘటన నిందితుడు మాత్రం ఇప్పటికీ జైల్లోనే మగ్గుతున్నాడు. అంటే తేడా ఎక్కడుంది? అంటే వీళ్ళకి పలుకుబడి ఉంది, లేదు అంటే వాళ్ళకు పరిచయాలున్నాయి, వాళ్ళకి బడా లాయర్‌లు అండగా ఉన్నారు. సో ఇది మాత్రమేనా? లేదంటే న్యాయ వ్యవస్థలోనే లోపాలున్నాయా? లేదంటే న్యాయ వ్యవస్థ సామాన్యుల కోసం కాదా? ఇలాంటి చాలా ప్రశ్నలను రాజరాచకొండ ఈ సినిమాతో లేవనెత్తాడు. ఖచ్చితంగా అది మెచ్చుకోవాల్సిన విషయమే. ఎందుకంటే సినిమాల ద్వారా ప్రభుత్వాన్ని గాని, వ్యవస్థల్ని గాని ప్రశ్నించడం అనేది ఖచ్చితంగా మంచి పని. ఎందుకంటే చాలా మందికి రీచ్ అవుతుందనమాట. అంటే నువ్వు ఒక సోషల్ మీడియాలోనో లేదంటే ఏదైనా ఒక పేపర్‌లోనో వచ్చే ఒక ఆర్టికల్ కంటే కూడా ఒక సినిమాలో దాన్ని ప్రాపర్‌గా ప్రశ్నించగలిగితే గనక దానికి ఉండే వైడర్ రీచ్ గాని, దానికి ఉండే ఒక ప్లాట్‌ఫార్మ్ గాని చాలా పెద్దది కాబట్టి, సో ఆ ప్రశ్న అనేది చాలా మందికి రీచ్ అవుతుంది ఖచ్చితంగా. అయితే ఆ ప్రశ్న అందరి మనసుల్లో కూడా అవును ఇది కదా! దీన్ని ప్రశ్నించాలి కదా! అనే ఒక ఎమోషన్ క్రియేట్ చేయడంలో మాత్రం రాజరాజకొండ ఎక్కడో తడబడ్డాడు. ఎందుకంటే ఈ 3 కేసుల్లో కూడా ఎవరు కూడా నిరపరాధులు కాదు. ముగ్గురు అపరాధులే. అపరాధ భావం కలిగిన ఒక వ్యక్తి జైలు నుంచి బయటపడాలనో లేదంటే తప్పు మనస్ఫూర్తిగా చేయలేదు కాబట్టి అతనికి శిక్ష పడకూడదనో ఒక భిన్నవాదం అనేది ఈ సినిమాతో ఎక్కడో చిన్న మిస్‌ఫైర్ అయితే అయిందనమాట ఆ భిన్నవాదం అనేది. అందువల్ల సినిమాతో గాని, సినిమాలోని క్యారెక్టర్స్‌తో గాని ఆడియన్స్ ఎక్కడ ట్రావెల్ చేయలేకపోయారు. అక్కడ కనెక్ట్ అవ్వలేకపోయారు. అయితే ఈ సినిమాని అథెంటిక్‌గా తెరకెక్కించడంలో గాని, లేదంటే కాస్టింగ్ విషయంలో గాని, ఆ యాసలు విషయంలో గాని, ప్రతి విషయంలో కూడా చాలా ఆర్గానిక్‌గా, అథెంటిక్‌గా ఉండేలా కేర్ తీసుకున్నాడు రాజు రాచకొండ. అయితే కీ క్యారెక్టర్స్ పెర్ఫార్మన్సెస్ ఈ సినిమాకి చిన్నపాటి మైనస్‌గా మారాయి. స్పెసిఫిక్‌గా సాగర్ క్యారెక్టర్ ప్లే చేసిన తేజ అనే అబ్బాయి అంటే బేసిక్‌గా అతని ఏజ్‌కి గాని, లేదంటే అతనికి ఇది ఫస్ట్ సినిమా. సో, అతని ఏజ్‌కి కానీ, లేదంటే అతని అనుభవానికి కానీ అతను చాలా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చాడని చెప్పాలి. కానీ ఈ పాత్రలో అంటే అతను పోషించిన సాగర్ అనే పాత్రలో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. అంటే తను ఒక తప్పు చేశానా లేదా అనే ఒక కన్‌ఫ్యూజన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఆ తప్పు తను చేయలేదు అనే ఒక రిజెక్షన్ ఉంటుంది మనసులో. అట్ ద సేమ్ టైమ్ ఆ తప్పుని యాక్సెప్ట్ కూడా చేయలేకపోతూ ఉంటాడు చాలా సార్లు. అంటే చేసే ఒక బోర్డర్ దాకా వెళ్లి కూడా యాక్సెప్ట్ చేయలేకపోతుంటాడు. అలాగే తన జీవితం ఇదే అని చెప్పేసి ఒక రియాలిటీ చెక్ వచ్చిన తర్వాత ఒక యాక్సెప్టెన్స్ గాని, జీవితం మీద ఒక ఆశావాదం కలిగిన ఒక ఖైదీలాగా, లేదు తనలాగా మరొకళ్ళు జైలుకి రాకూడదు, లేదంటే తనలాగా మరొకరి జీవితం పాడవకూడదు అనే ఒక బాధపడే వ్యక్తిగా ఇలాంటి ఇన్ని రకాల ఎమోషన్స్, ఇన్ని రకాల షేడ్స్ ఉండడం వల్ల, ఆ షేడ్స్ అన్నిటిని కూడా తను ప్రాపర్‌గా పండించలేకపోయాడనమాట. సో, అందువల్ల ఆ క్యారెక్టర్‌తో మనం ట్రావెల్ చేయలేం. అంటే అతను చాలా బాధగానో, లేదంటే చాలా నిర్లిప్తంగా చెప్పే ఒక మాటలు ఏవైతే ఉన్నాయో అవి చాలా డిస్టర్బింగ్‌గా ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ అవి చాలా ఎఫెక్టివ్‌గా ఉండాలి. ఈ 2 అక్కడ లేకపోవడం వల్ల క్యారెక్టర్‌కి ఎక్కువగా కనెక్ట్ అవ్వలేకపోయాం. తన్మయి పోషించిన పాత్ర కూడా చాలా బరువైన పాత్ర. పెళ్ళికి ముందే గర్భం దాల్చిన ఒక 17 ఏళ్ల యువతిగా, పెళ్ళికి ముందే ప్రియుడిని దూరం చేసుకున్న ఒక అమ్మాయిగా, అట్ ద సేమ్ టైమ్ ఒక తల్లిగా, అలాగే ఒక నర్స్‌గా చాలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. అంటే చాలా బరువైన ఎమోషన్స్ పండించాల్సిన పాత్ర అది. అంత బరువుని ఆ అమ్మాయి మోయలేకపోయింది అనిపించింది. బట్ సపోర్టింగ్ కాస్ట్ మాత్రం అందరూ చాలా అద్భుతంగా ప్లే చేశారు. స్పెసిఫిక్‌గా పవన్ రమేష్. పవన్ రమేష్ క్యారెక్టర్ ఫస్ట్ నుంచి కూడా చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. స్పెసిఫిక్‌గా జైల్ సీక్వెన్స్ గాని, లేదంటే కోర్ట్ సీక్వెన్స్‌లో అంటే ఒక తప్పుని యాక్సెప్ట్ చేసి ఇంక ఇదే నా జీవితం అనే ఒక యాక్సెప్టెన్స్ ఏదైతే ఉందో అది చాలా అద్భుతంగా పండించాడు అతని కళ్ళల్లో. స్పెసిఫిక్‌గా కోర్ట్ సీక్వెన్స్‌లో ఉరిశిక్ష పడిన తర్వాత అతను ఇచ్చే ఒక ఎక్స్‌ప్రెషన్ చాలా అంటే చాలా అద్భుతంగా పండింది. ఎందుకంటే తన మరణాన్ని యాక్సెప్ట్ చేసాడనమాట. సో, ఆ యాక్సెప్టెన్స్ అనేది ఆ కళ్ళల్లో గాని, లేదంటే అప్పటిదాకా అలసత్వం ఉన్న మొహంలో ఒక ప్రశాంతత చూపించిన విధానం గాని చాలా బావుంది. ఝాన్సీ రోల్ చాలా చిన్నదైనప్పటికీ కూడా మంచి ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంది. అలాగే పోలీస్ క్యారెక్టర్ ప్లే చేసిన అతను కూడా చాలా పెర్ఫార్మ్ చేశారన్నమాట. అతనిది కూడా చాలా బాధ్యతాయుతమైన పాత్ర. వీళ్ళందరికంటే ఒక లాయర్‌గా ప్లే చేసిన క్యారెక్టర్ ఏదైతే ఉందో అది బేసిక్‌గా ఈ సినిమా అంతా కూడా లాయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నడుస్తుంది. ఆ క్యారెక్టర్ ప్లే చేసిన విధానం గాని, లేదంటే ఆ క్యారెక్టర్ త్రూ పండించిన ఎమోషన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. టెక్నికల్‌గా అథెంటిసిటీ అయితే ఖచ్చితంగా కనబడింది. కానీ అక్కడక్కడ ప్రొడక్షన్ డిజైన్ గాని, సెట్ వర్క్స్ విషయంలో గాని కొంచెం క్వాలిటీ అయితే లోపించిందన్నమాట. బట్ ఈ స్థాయి బడ్జెట్‌కి లేదంటే ఈ సబ్జెక్ట్‌కి అలాంటి చిన్న మైనస్‌లనేవి జరగడం
చాలా కామన్. సో, ఓవరాల్‌గా 23 సినిమా చాలా ప్రశ్నలనైతే లేవనెత్తింది గానీ, ఎక్కడ ఆలోచింపజేయలేకపోయిందనమాట. దానికి కారణం ముందుగా చెప్పినట్టు ఏదైతే మెయిన్ ఆ విక్టిమ్ క్యారెక్టర్ అనేది అతను ఎక్కడా కూడా ఇన్నోసెంట్ అని గాని, లేదంటే అతను తప్పు చేయలేదని కానీ ఎక్కడా కూడా ప్రూవ్ చేయలేకపోవడం వల్ల, అతను అపరాధే కదా! అతనికి శిక్ష పడితే పోయేదేముంది అన్నట్లుగానే ఉంటుంది తప్ప, అతను కామన్ మ్యాన్ లేదా అతను దళితుడు, అతనికి అందుకనే న్యాయం దక్కట్లేదు. అవన్నీ ఆడియన్స్ ఆలోచించరనమాట. ఓవరాల్‌గా 23 సినిమాని ఒక మంచి ప్రయత్నంగా మాత్రమే పేర్కొనొచ్చు. దిస్ ఇస్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.